ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంపీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెబీ ఇండైరెక్ట్గా ఇన్వెస్టర్స్కి ఏం చెప్తుంది? ఇది యాక్చువల్గా చూడండి, మన ఇండియాలో చాలా మందికి ఆర్బీఐ అంటే తెలుసు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది చాలా ఫేమస్. హెచ్ఎన్పీ అడిగిన చెప్తాడు. ఈ మధ్య 2019 నుంచి కూడా ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచే పేరు వింటున్నారు సెబీ. అంతకుముందు సెబీ అంటే అసలు ఎవరికి తెలిసేది కాదు, ఫుల్ ఫామ్ ఏంటి తెలిసేది కాదు. అంత ఆర్బీఐ, బ్యాంకులు ఇవే బాగా పాపులర్ అయ్యి ఉండేవి. సో కాబట్టి ఎప్పుడైతే సెబీ ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చింది, ఫేమ్లోకి వచ్చినప్పుడు సెబీ ఏంటి స్టాక్ ఎక్స్చేంజ్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే ఈక్విటీ మార్కెట్ని కంట్రోల్ చేస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇట్లా వాళ్ళు చేసే పద్ధతి చెప్తున్నారు. సో సెబీ దగ్గర ఏంటంటే మెయిన్గా మ్యూచువల్ ఫండ్స్ ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఒక మధ్యతరగతి, ఒక రిచ్ క్లాస్, హై రిచ్ క్లాస్, అలా మూడుగా ఇండియా మొత్తం ఉంటాయి. సో అందరికీ అన్ని పార్ట్స్ సూట్ కావు. సో చూడండి, ఒక లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కోటేశ్వర్లు అవ్వాలి అంటే కూడా అందరికీ తెలిసిన విషయం ఇవాళ మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పి. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైతే గణనీయంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తామో, నెల నెల 1000 రూపాయలు కావచ్చు, ఈవెన్ ఇప్పుడు కొత్తగా ఎస్ఐపి స్టార్ట్ అయిందండి. ఈవెన్ 1000 రూపీస్ కాదు, 100 రూపీస్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. సో 100 రూపాయల ఎస్ఐపితో కూడా ఒక సామాన్య మనిషి ధనికుడిగా అవ్వాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద మంచి ఆప్షన్ అని చెప్పి. అలాగే కొంచెం హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ వెళ్తేసరికి ఏంటంటే అక్కడ మనకి పిఎంఎస్ అవైలబిలిటీలో పెట్టింది. మినిమంగా వచ్చి 50 lakhs. యాక్చువల్గా మన పిఎంఎస్ వస్తే 1993లోనే మనం స్టార్ట్ అయింది 5 lakhsతో. మెల్లమెల్లగా గణనీయంగా ఆ ప్రోడక్ట్ ఒక పాపులారిటీ పెరగడం వల్ల దేశంలో జనాభాలు పెరుగుతున్నారు, ఆదాయం పెరుగుతుంది, ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. సో ప్రతి వాళ్ళకి కొంచెం మంచి, ఎప్పుడైతే మన అవుట్ సోర్సింగ్ అంతా వచ్చి ఇండియాకి చాలా కంపెనీస్ బయట నుంచి వచ్చాయో 2000 నుంచి కూడా బాగా ఇన్కమ్ లెవెల్స్ పెరిగాయి. సో గణనీయంగా ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు సెబీ ఏం చేసిందంటే పిఎంఎస్లో కూడా ఒక 5 lakhs కాదు, మినిమంగా దానికి 25 lakhs, అక్కడి నుంచి 50 lakhs చేసుకుంటూ వెళ్ళింది. సో ఒక ధనిక వర్గానికి ఒక మంచి ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే పిఎంఎస్ అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ చేత సపోజ్ వాళ్ళు పెట్టే 1 కోటి రూపాయలు కావచ్చు, 50 లక్షలు కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలంటే చాలా స్టాక్స్ కొనాలి, చాలా ఫండ్స్లో పెట్టాలి. సో అన్ని ఫండ్స్లో పెట్టిన తర్వాత దాన్ని మానిటర్ చేయాలంటే చాలా కష్టం. సో అందుకని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఒకటి సపరేట్గా క్రియేట్ చేసింది వాళ్ళ కోసం. సో అప్పుడైతే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని క్రియేట్ చేసిందో అందులో మనకు వచ్చేసి ఏంటంటే ఒక పర్టికులర్ ఫండ్ మేనేజర్ వాళ్ళ కోసం డెడికేట్గా పనిచేస్తాడు. వాళ్ళ పోర్ట్ఫోలియో అంతా మేనేజ్ చేస్తారు కాబట్టి సులభంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కావచ్చు పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పి సెబీ చెప్పింది. అలాగే చూడండి, చాలా మందికి క్రోర్స్ వస్తున్నప్పుడు ట్యాక్స్ కూడా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. మీరు చూస్తే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు అనుకోండి, ఆ ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు పెట్టేది కూడా పెద్ద పెద్ద అమౌంట్లు పెడతారు. 1 crore కావచ్చు, 10 crores కావచ్చు, 5 crores కావచ్చు. సో అట్లాంటి వాళ్ళకి ట్యాక్స్లు బాగా పడతాయి. సో అట్లా ట్యాక్స్లు వాళ్ళకి తగ్గించడం కోసంగా ఏఎఫ్ వచ్చింది, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. అందులో చూడండి మినిమంగా వచ్చి 1 crore ఉంటుంది. సో 1 crore ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఏఎఫ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఏఎఫ్లో మనకి ఎందుకు ట్యాక్స్ ఫ్రీ అంటే, యాక్చువల్ చూడండి స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ స్టాక్స్ ఉంటాయి, అన్లిస్టెడ్ స్టాక్స్ కొన్ని ఉంటాయి. సో లిస్టెడ్ స్టాక్స్లో పెడితే మనకు తెలుస్తుంది ఎంత ట్యాక్స్ కట్టాలి, ఏ ప్రైస్కి కొన్నాము, ఏ ప్రైస్కి అమ్ముతున్నామో, దాని ఆడిటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. కానీ అన్లిస్టెడ్ స్టాక్స్లో కొంటున్నప్పుడు దానికి ఆడిటింగ్ కొంచెం టఫ్గా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఏఏఎఫ్లో ఒక 20% అన్లిస్టెడ్ స్టాక్స్లో కొంటారు కాబట్టి దానికోసం ఆడిటింగ్ చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళే పైన ట్యాక్స్ కట్టి మంచి ఎతికిస్తున్నారు. ఓకే. సో అట్లా చూస్తే మనకి ఏఎఫ్ అనేది ఒక ఇన్కమ్ గ్రూప్. సపోజ్ రండి 15 into 15 into 15 = 1 crore అని చెప్తాం. అది ఒక మిడిల్ క్లాస్ మనిషి 15 into 15 into 15 = 1 crore వేసుకుంటే బాగానే ఉంటుంది. 1 crore మీద పెద్దగా ట్యాక్స్ ఏం పడదు. అదే హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి 1,00,000 వేసినా కూడా, ఎస్ఐపి ఫార్ములా వేసినా కూడా వాళ్ళకి 10 crores వస్తుంది. సో 10 crores మీద మనం ట్యాక్స్ కట్టాలి అంటే రేపు పొద్దున దాని వాల్యూ వచ్చి దగ్గర 1.5 crore ట్యాక్సే కడతాం దగ్గర అన్ని సెస్ అని కలుపుకుంటే. సో అలా వచ్చిన 10 crores 1.5 crore ట్యాక్సే పోయిందంటే, సో కాబట్టి ఏంటంటే వాళ్ళ కోసంగా అలా హై ఇన్కమ్ లెవెల్ పీపుల్కి ట్యాక్స్ కట్టకూడదు అనే ఉద్దేశంతోనే ఏఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది వచ్చింది. సో సెబీ మనకి ఏం చెప్తుందంటే 3 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో. ఇవాళ చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ గురించి అర్థమైంది, ఎస్ఐపి గురించి అర్థమైంది, సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ గురించి అర్థమైంది. కానివ్వండి, చాలా మందికి ఇంకా అవేర్నెస్ రావట్లేదు. ఇంకా వీటితో పాటు మ్యూచువల్ ఫండ్స్తో పాటు మనకి పిఎంఎస్ అనే ఒక ప్రోడక్ట్ ఒకటి ఉందని, అలాగే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనే ఒక ప్రోడక్ట్ ఉందని చాలా మందికి ఇంకా అవేర్నెస్ రావట్లేదు. సో ధనికుల కోసం పెట్టింది ఏంటంటే పిఎంఎస్, ఏఎఫ్. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే సెబీ ఇచ్చిన మంచిగా ఒక డిజైన్ చేసిన ప్రోడక్ట్ని మనం అర్థం చేసుకుని అందులో కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే ఫర్దర్గా మనం ట్యాక్స్లు ఎక్కువ కట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే మన పోర్ట్ఫోలియో ఎప్పుడైతే కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందో, చూడండి మ్యూచువల్ ఫండ్స్ అనగానే
చాలా నెంబర్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మన రిటర్న్ తగ్గిపోతుంది. సో అది కాకుండా కొంచెం క్లియర్గా కొన్ని ఫండ్స్ తీసుకుని బెస్ట్ స్టాక్స్ తీసుకుని డిజైన్ చేసింది పిఎంఎస్. సో అట్లాంటి పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక హైయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి మంచి ఆదాయం వస్తుందని చెప్పొచ్చు. సో కాబట్టి ఏంటంటే ఇందులో ట్యాక్సెస్ కూడా చాలా తక్కువగా పడతాయి, చర్నింగ్ కూడా ఏం చేయరు. సో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే మార్కెట్లో ఇవాళ మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఏఎఫ్. సో ఈ మూడు కూడా సెబిఏ కంట్రోల్ చేస్తుంది. మనకి ఏవైతే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయో లైక్ కొటక్ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, వీళ్ళే మ్యూచువల్ ఫండ్స్ని హ్యాండిల్ చేస్తున్నారు, వీళ్ళే పిఎంఎస్ని హ్యాండిల్ చేస్తున్నారు, మళ్ళీ వీళ్ళే ఏఎఫ్ని కూడా హ్యాండిల్ చేస్తున్నారు. సో మనకు ఉన్న అలవాటు మనకు ఏదైతే మనం మ్యూచువల్ ఫండ్ ఇస్తున్నామో ఎస్బీఐ కావచ్చు, మూతిలాల్ ఓస్వాల్ కావచ్చు, నిప్పన్ కావచ్చు, అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా ఇవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి కొత్త కంపెనీలు కావద్దు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో మనకి ఏ కేటగిరీలో ఉన్నామో చూసుకొని దాని దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు రిటర్న్స్ బాగా వస్తుంది చెప్తున్నాను. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.